హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యాము, డబ్బులు వచ్చేది ఎప్పుడో. రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ, ఆర్థిక ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతూ ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంగా పనిచేసిన సిద్ధిరాములు, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, సిద్ధిరాములు అనే ఒక పర్సన్ స్కూల్ పాఠశాల హెచ్ఎం అనమాట, హెడ్ మాస్టరు. మే నెలలో, అంటే గత సంవత్సరం మే నెలలో పదవి విరమణ పొందారు. దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు అయితే పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అంచనా వేసుకున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన 2 ఏళ్ల క్రితం అప్పులు తెచ్చి మరీ బిడ్డ వివాహం జరిపించారు. ఇప్పుడు వడ్డీ భారం పెరుగుతుంది. పైగా భార్యకు అనారోగ్యం, 6 నెలలకోసారి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. రీఎంబర్స్మెంట్ కోసం మెడికల్ బిల్లులు పెట్టినా మంజూరు కావటం లేదన్నది అయితే ఆయన ఆవేదన. మరొకరి విషయం చూసుకున్నట్లయితే మరొక ఎగ్జాంపుల్ యాదగిరి చారి గారండి. జూన్ 30న పదవి విరమణ పొందారు. 45 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది. చిట్టి వాయిదాలు కూడా కడుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాష్ట్రంలో వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ పొంది ప్రయోజనాలు, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతూ ఉన్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు, ఇంటి నిర్మాణము తదితర వాటి కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలలు దొర్లుతున్నా ఇంకా ఆ సొమ్ము అనేది చేతికి అందకపోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా 3.59 లక్షల మంది అయితే ఉన్నారు. వారిలో కేవలం ఉపాధ్యాయులే దాదాపుగా 1,10,000 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్ల క్రితం 61 సంవత్సరాలకు పెంచింది. ఆ గడువు మార్చితో ముగిసింది. అప్పటి నుంచి ప్రతి నెల 800 నుంచి 1000 మంది వరకు రిటైర్ అవుతూ ఉన్నారు. వారిలో సగటున 350 నుంచి 400 మంది ఉపాధ్యాయులే ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలైతే చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు 1,500 కోట్ల నుంచి 1,800 కోట్ల వరకు అవసరమవుతాయి. రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల నెల దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, కమ్యూటేషన్, సరెండర్ లీవ్లు తదితరాల రూపేణా ఇవ్వాల్సింది ఏక మొత్తంలో చెల్లింపు చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే చేతికి అందాలి. వాస్తవానికి పదవి విరమణకు 4 నెలల ముందుగానే ఏజీ అకౌంట్ జనరల్ ఆఫీస్ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు. అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు గదా, 6 నెలలైనా కూడా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్నా అదనంగా వస్తుందా అనుకుంటే అదేమీ ఉండదు. ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో పదవి విరమణ పొందిన వారికి అన్నీ చెల్లించాలి అంటే 1,500 నుంచి 1,800 కోట్ల వరకు అవసరమవుతాయని అయితే అంచనా. ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా పరిస్థితి అయితే ఉంది. సో ఈ టైంలో ఉద్యోగ పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాల్సిన కరెక్ట్ టయానికి అందక చాలామంది అయితే విలవిల్లాడుతున్నారు.